నిజ స్నేహితుడా నా యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. చాలా అద్భుతమైన మాటలు దేవుని గ్రంథంలో. మరి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవులు వంటి వారు కాదా అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా ఈ భూమి పైన ఒక సెకండ్కు, ఒక నిమిషానికి, ఏమండి ఒక గంటకు, ఒక దినానికి, ఒక వారానికి, ఒక నెలకు, ఒక సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల మంది చనిపోతున్నారు మనం విన్నాం. పిల్లల చాలా అద్భుతమైన మాట ఏంటంటే, ఆ ఒక లెక్కలో మనం లేము, ఆ లెక్కకి బయట మనం ఉన్నాము. అలా ఉన్నాము అంటే దానికి గల కారణం ఆయన మన పట్ల తన కృపను చూపిస్తున్నాడు, తన దయను చూపిస్తున్నాడు. ఎంత దయ చూపిస్తున్నాడు అంటే ఏమండి, మరి దేవుని గ్రంథంలో ఏమంటే ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చూడగలిగితే పిల్లలు ఇక్కడ గమనించండి. ఈరోజు కూడా నేను ఇందాకనే చూశాను. అదేంటంటే ఈరోజు ఏ దినం అని మనం ఆలోచించగలిగితే ఏ దినం చెప్పండి. బహుశా చదువుకున్న బాగా తెలుస్తుంది. ఏం చెప్పండి, చూశాను. ఫ్రెండ్షిప్ డే ఈరోజు, స్నేహితుల దినోత్సవం. ఏమండి ఈరోజు స్నేహితులందరూ కూడా ఏమండి ఒకరికి ఒకరు కౌగిలించుకుని, ఏమండి వారి ఇంట్లో కూడా ఒకరికొకరు హత్తుకొని, ఇక ఇది మొదలుకొని మన జీవితకాలం అంతా ఇలాగే స్నేహితులుగా కొనసాగుదామని చెప్పి స్నేహితులు ఏమండి ఇద్దరు మరి మంచిగా వారి గిఫ్ట్లు ఇచ్చుకుంటూ, మరి వాళ్ళు కౌగిలించుకుని, ఏమైనా ముద్దు పెట్టుకుంటూ, ఏమండి మన జీవితకాలం అంతా ఇలాగే స్నేహితులుగా కొనసాగుదామని చెప్పుకుంటారు. పిల్లలకు ఒక మాట గమనించండి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చూడండి ఒకసారి. సామెతల గ్రంథము చూడండి ఒకసారి, 27వ అధ్యాయం సామెతల గ్రంథము 6వ వచనం మనం చూడగలిగితే 6వ వచనం గమనించండి మాట. మేలు కోరు స్నేహితుడు గాయం చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టను అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, మేలు కోరే స్నేహితుడు లెక్కలేని ఏం చేస్తాడంట, గాయం చేస్తాడంట. పిల్లలు ఇక్కడ గమనించండి, ఈ భూమి మీద మనకు స్నేహితులు ఉండవచ్చు, స్నేహితులు రాళ్ళు ఉండవచ్చు, కానీ అయితే గమనించండి, అన్నిటికంటే గొప్ప స్నేహితుడు ఎవరంటే ఆయన ఎవరట, గాయం చేస్తాడంట. ఏమంటే మనం ఏమనుకుంటామంటే, గాయం చేసేవాడు శత్రువు అనుకుంటాం మనం. గాయం చేసేవాడు మనకు బాధ పెట్టేవాడు అనుకుంటాం మనం. ఏడిపించేవాడు వాడు మనకు శత్రువు అనుకుంటాం. నిజమే, ఈ భూమి పైన ఏడిపించేవారు, గాయపరిచేవారు, ద్వేషించేవారు, దూషించేవారు చాలా మంది ఉండవచ్చు. అయితే ఇక్కడ గమనించండి, ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, ఒకసారి మీరు ఏమండి మరి ఒక మాట, మంచి మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యం మనం చూస్తున్నాం. 13వ వాక్యం గమనించండి మాట. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుకోనివాడు పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడేవాడు. ఏమంటే నిజం చెప్పండి, స్నేహితుల కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు చెప్పండి? స్నేహితుల కొరకు గిఫ్ట్ ఇస్తారు, స్నేహితుల కొరకు బహుమతులు ఇస్తారు, స్నేహితుల కొరకు ఎండుని ఇస్తారు, స్నేహితుల కొరకు బంగారాన్ని ఇస్తారు, స్నేహితుల కొరకు ఏదైనా చేస్తారేమో కానీ ప్రాణం పెట్టినంతగా స్నేహితులు భూమి మీద ఉన్నారు చెప్పండి. ఇక్కడ మీరు ఎంతో స్నేహితులు ఉన్నారు కదా, నిజం చెప్పండి, మీ స్నేహితుల కొరకు మీరు ప్రాణం పెట్టగలరా? ఉత్తుతనే, అంత ఉత్తుతనే, కౌగిలించడం ఉత్తుతనే, గిఫ్ట్ ఇచ్చడం అంతే. సమయం వస్తే అత్తపత్త దగ్గర పారిపోతాం మనం. నిజంగా మన స్నేహితులతో మనం ప్రాణం పెట్టగలమా చెప్పండి? ప్రాణం పెట్టగలం. అయితే గమనించండి, ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు అమరత్వం కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన మాత్రం వసించుతున్నాడు. ఆయనకు ఎవరు చూడలేదు, ఏ మానవుడు చూడలేదు. అయితే ఆయన మానవుడుగా ఒక
స్నేహితుడుగా, ఒక మాటలో చెప్పాలంటే మనకు దగ్గర బంధువుగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసములతో ఈ భూమి మీద ఉండి ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నా స్నేహితులు అని చెప్పాడు. ఎంతగా నీ స్నేహం అంటే నా ప్రాణం పెట్టినంతగా నా స్నేహాన్ని మీకు చూపించాను. ఎక్కడయా నీ ప్రాణం పెట్టామంటే కలవరిగిరిలో గాయముతో ఉన్నాడు కదా, కలవరిగిరిలో రక్తము ఒడుగుతూ ఉన్నాడు కదా, కలవరిగిరిలో ముళ్ళ కిట్టముతో ఉన్నాడు కదా, కలవరిగిరిలో కాళ్ళ చేతుల్లో మేకులు పుట్టించుకున్నాడు కదా, కలవరిగిరిలో తన ప్రాణం వదిలిపెట్టాడు కదా. ఆయనే కాబట్టి ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఏమంటే ఈరోజు ఈ మరణపు లెక్కల్లో మనం లేవంటే కారణం తెలుసా? ఆయన మన మేము కోరి స్నేహితుడు అన్నమాట. మేము కోరి స్నేహితుడు లెక్కలేని ఏం చేసినట్ట గాయం చేస్తాడు. ఎలాంటి గాయం అంటే నీవు గాయపడితేనే ఆయన ప్రేమ ఏంటో మనకి అర్థం. మనం చాలా చెప్తామంటే నేను కష్టాలు పడితే ఆయన చూడడేమో అనుకుంటాం. ఇక్కడ చాలా మంది తల్లులు కానీ మరి పెద్దలు కానీ స్నేహితులు కానీ ఇక్కడ ఎంతో మంది ఉన్నారు కదా. మనం ఏమనుకుంటామంటే ఆయన మనకు ఎన్నో కష్టాలు పాలు చేశాడు, నిందల పాలు చేశాడు, అవమాన పాలు చేశాడు, నాకు ఎన్నో బాధలు వచ్చాయి. ఇక్కడ గమనించండి, ఆయన ఎవరు అంటే గాయములు చేసే స్నేహితుడు. ఏమండి యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, గాయపరిచేవాడు నేను. చెప్పండి, ఆ గాయము కలుపువాడు నేను చూశాను. ఆయన ఎవరు అంటే స్నేహితుడు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడంటే గాయాలు చేసేది ఆయన. చెప్పండి, ఆ గాయాన్ని కట్టేది. కాబట్టే ఆ మరణపు లెక్కలలో మనము చెప్పండి లేకపోతే ఏదో ఒక దినాన్న ఆ సెకండ్లో, ఏదో ఒక దినాన్న ఆ నిమిషంలో, ఏదో ఒక దినాన్న ఆ ఒక గంటలో, ఏదో ఒక దినాన్న ఆ ఒక రోజులో, ఏదో ఒక దినాన్న ఆ వారంలో, ఆ నెలలో, ఆ సంవత్సరంలో మనం ఏదో ఒక దినాన మనము కూడా ఆ మరణపు లెక్కలో కూర్చుంటే ఇక్కడ కూర్చునే వాళ్ళము. ఎందుకయ్యాము ఆ మరణపు లెక్కలు లేవంటే ఆ స్నేహితుడు ఎవరు చెప్పండి? మనకు ప్రాణం పెట్టినవాడు, తన రక్తంతో కొన్నవాడు, తన ప్రేమతో మనము ఏమండి ఏర్పరచుకున్నవాడు. ఆయన ఎవరయ్యా అని చెబితే ఆయన నిజ స్నేహితుడు. ఆయన గాయములు చేసి గాయము కట్టువాడు. ఇంత మంచి స్నేహితుని మనం తెలుసుకున్నప్పుడు ఈ భూమి మీద ఏమండి ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఎందుకయ్యా ఈ భూమి మీద మానవాలు ఉండాలంటే మానవుడు స్వార్థపరుడు. మానవ స్నేహితుల్లో స్వార్థం ఉంది, కపటం ఉంది, కుళ్ళు ఉంది, దేశం ఉంది, పగ ఉంది. నిన్ను ఏమంటే నిలవగా ముంచే తత్వం ఉంది మానవుని స్నేహితులు. అయితే గమనించండి, యేసయ్య స్నేహితులో ఏమంటే కపటం లేదు, కుళ్ళు లేదు, పగ లేదు, దేశం లేదు. ఏదైనా ప్రేమలో అంటే ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమ చూపించాడు. ఇంత మంచి స్నేహితులు మనం నమ్ముకున్నాం. కాబట్టి ఈ మాటలన్నిటినీ ఆ నిజ స్నేహితుని మనం తెలుసుకున్నాం కనుక మన జీవిత కాలం అంతా ఆ స్నేహితునికి హత్తుకొని ఉండాలి. ఈరోజు మనము ఫ్రెండ్షిప్ డే రోజు స్నేహితుడికి ప్రామిస్ చేసి వచ్చాం కదా, వాగ్దానం చేసి వచ్చాం కదా, ఒరే మన జీవిత కాలం అంతా మన స్నేహము విడిపోకూడదని. అక్కడ కాదు నిజంగా మనం ప్రామిస్ చేయవలసింది, అక్కడ కాదు మనం వాగ్దానం చేయవలసింది, ఇక్కడ చేయలేదు. యేసయ్యా నీ స్నేహితుని ఎప్పటికీ విడవలేదు. నాకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఈ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి పారిపోతారు. నీ బాధలలో విడిచిపోతారు, నీ కష్టాలలో విడిచిపోతారు, నిన్ను చూడరు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను హేళన చేస్తారు, నీకు ఎగతాళి చేస్తారు. ఆ స్నేహితుడు మాత్రం గాయపరిచింది ఆయన. చెప్పండి, చూశావా? గాయం మానబట్టి నీ కట్లు ఏమైనా బిగించి నేను స్థిరంగా నిలబెట్టేవాడు ఆయన. ఆ మంచి స్నేహితుని మనం హత్తుకుందాం. ఆ మరణంలో నుంచి మనం రక్షించి మన కృపలో భద్రపరుస్తున్న దేవాదేవుని మనం హత్తుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన